మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే నేను ముందుకు వచ్చాను. ప్రజెంట్ నేనైతే స్వర్ణగిరి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఇదైతే హైదరాబాద్ సిటీ నుంచి ఎగ్జాక్ట్ గా 40-45 కిలోమీటర్స్ అలా ఉంటుంది. వీడియో అయితే చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం పార్కింగ్ ఏరియా దగ్గర అయితే ఉన్నాము. ఇది బైక్ పార్కింగ్ ఏరియా. పార్కింగ్ అయితే 20 రూపీస్ అనమాట బైక్ అయితే. కార్కి అయితే 30 రూపీస్. చాలా కార్స్ అయితే ఉన్నాయి, చాలా మంది అయితే వచ్చారు. చిన్న చిన్న చిరుగులు కూడా పడుతున్నాయి. సూపర్ ఉంది క్లైమేట్. లోపలికి వచ్చినప్పుడు చెప్పులు అయితే ఇక్కడ పెట్టాలి. ఇక్కడ మనం చెప్పులు ఇచ్చేసి పైకి అయితే వెళ్ళిపోదాం. చెప్పులు అయితే లోన్ పెట్టాను. టెంపుల్ అయితే చూడండి, వ్యూ అయితే అదిరిపోయింది. కాబట్టి వర్షాకాలంలోని వర్షం పడుతూ టెంపుల్కి వెళ్తే ఒక రేంజ్లో ఉంటుంది ఆ ఫీల్. అయితే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇంకా మన నడుచుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూడండి స్వామివారి పాదాలు. ఇవి మనకి మెట్లకి ఎంట్రన్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ మనం దండం పెట్టుకొని స్టెప్స్ అయితే ఎక్కేయడమే. స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి, నాకు తెలిసి ఒక 200 వరకు ఉంటాయేమో. క్రౌడ్ అయితే ఎక్కువ మంది కనిపించట్లేదు. ఇక్కడ చూడండి శ్రీకృష్ణుడిని ఎంత బాగుందో. అలాగే కింద వరకు అలా ఉన్నాయి బోల్డ్. ఇంకా పైదే లాస్ట్ అనుకుంటా. కల్కి అవతారం ఇది. మన మూవీస్లో చూసాం కదా కల్కి అని. సక్సెస్ఫుల్గా స్టెప్స్ అయితే ఎక్కేసి పైకి అయితే వచ్చాము. ఈ పైకి రాగానే టెంపుల్ వ్యూ. ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. సెల్ కూడా ఇచ్చేయాలంటే ఇక్కడ ఏదో చేయాలి ఇప్పుడు. సెల్ ఫోన్స్కి లైన్. ఆంజనేయ స్వామి. స్ట్రైట్గా వెళ్దాం, ఏముందో చూద్దాం. నార్మల్గా కామన్గా కనిపించే ఒక వ్యూ ఉంటుంది ఇక్కడ, అదే అనుకుంటా లోపల. కింద ఏదో ఉంది, నడుచుకొని అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వస్తే తప్పక చూడాల్సిన వ్యూ ఇది. వాటర్ అయితే గ్రీన్ కలర్లో ఉంది. మరి ఏమేసారు ఏటో లోపల. వర్షం పడుతుంది, క్రౌడ్ ఉన్నారు. ఇప్పుడు అలా నడుచుకొని ఫ్రంట్ సైడ్ అయితే వెళ్దాం. ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేసాం. సోమవారం అయితే ఉన్నారు. మన ఇక్కడ నుంచి కదా పైకి వెళ్ళి చూద్దాం. పైకి అయితే వచ్చాను. ఈ వ్యూ అయితే అదిరింది. ఈ వాటర్లో చినుకలు చూడండి, భలే ఉన్నాయి. సార్ ఇప్పుడే సూపర్ ఉంది కదా వ్యూ.
ఇంకా అందరు ఫోటోలు తీయడం స్టార్ట్ చేశారు. అలా వెళ్ళే గంట కూడా మోగించేద్దాం. బాబు గంట చాలా పెద్ద ఉంది, మనం కొట్టగలమో లేదో. సక్సెస్ఫుల్గా ఇంకా లోన్కి అయితే వెళ్ళిపోతాను. ఫోన్ అయితే పెట్టేయాలి కౌంటర్లో. అందరూ వీడియోని అయితే చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను. దర్శనం అయితే అయ్యింది. దర్శనం నుంచి అయితే బయటకు వచ్చాను. వచ్చి లడ్డు అయితే తీసుకున్నాను. చాలా పెద్ద అయితే ఉంది లడ్డు, 50 రూపీస్ అనమాట ఈ లడ్డు. నేను ఏ టెంపుల్కి వెళ్ళిన లడ్డు అయితే తినడం అయితే ఆపను. అది కూడా ఈ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే ఎక్కడైనా తింటాను. సో ఇదే అయితే రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు అయితే థ్యాంక్ యూ. బాయ్ బాయ్.